అధికారిని అనే ఆలోచన లేదు ఆయనకు. బోధిస్తూ ఉన్నప్పుడు ఈయన బోధకుడు, నేను అధికారిని అనే ఆలోచన లేదు. లేకుండా ఆయన ఎవరో గుర్తించాడు. ఎవరిని గుర్తించాడు? యేసు ప్రభువు వారు ఎవరో, ఆయన దేవుని యొక్క కుమారుడు అని గుర్తించి వచ్చి ఆయన పాదముల మీద పడి బ్రతిమిలాడుకుంటా ఉన్నాడు. అయ్యా కరుణించయ్యా, అయ్యా కరుణించయ్యా. నీ సమస్యల గురించి, నా సమస్యల గురించి కూడా ఏం చేయాలి? మనము దేవునిని బ్రతిమిలాడాలి. ఏ సమస్య ఉన్నదో, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో కానీ నీవు దేవుని యొక్క సన్నిధానములో 4 గోడల మధ్య నీ యొక్క గదిలో తలుపు వేసుకొని దేవుని యొక్క పాదములు పట్టుకొని నీవు గోజాడి అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఆ మొరను ఆలకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నేను బ్రతిమలాడుకొనడం నేర్చుకోవాలి. ఇక్కడ యాయోరు మరి తన కుమార్తె గురించి బ్రతిమలాడుతూ ఉన్నాడు.